అనగనగా త్రిలింగ దేశంలో విష్ణు శర్మ అనే పండితుడు ఒక గురుకులాన్ని నడిపేవాడు. అతడు సకల శాస్త్ర పారంగతుడు. చుట్టుపక్కల ప్రాంతాలలో ఆయనకి మంచి పేరు ఉండేది. ఆ కారణంగా ఆయన దగ్గర అనేక మంది శిష్యులు ఉండేవారు. వారిలో దిలీపుడు అనే శిష్యుడు విష్ణు శర్మతో సన్నిహితంగా మెలిగేవాడు. నిరంతరం గురువు వెంటే తిరుగుతూ సందేహాలను నివృత్తి చేసుకునేవాడు. ఒకరోజు విష్ణు శర్మ తన దగ్గర ఉండే శిష్యులలో ముగ్గురిని పిలిచాడు. ముగ్గురు శిష్యులతో, భీమ, నువ్వు ఈ రాజ్యమంతా తిరిగి నీకన్నా తెలివైన వ్యక్తిని ఒకరిని తీసుకొని రావాలి. రాఘవ, నీవు నీకన్నా తెలివి తక్కువ ఉన్న వ్యక్తిని తీసుకొని రావాలి. అర్జున, నీవు నీకన్నా తెలివి ఎక్కువ ఉన్న ఒక వ్యక్తిని, నీకన్నా తెలివి తక్కువ ఉన్న ఒక వ్యక్తిని తీసుకొని రావాలి అని చెప్పాడు. గురువు ఆజ్ఞ మేరకు ఆ ముగ్గురు శిష్యులు వెంటనే బయలుదేరి వెళ్ళారు. కొంతకాలానికి ఆ ముగ్గురు తిరిగి వచ్చారు. శిష్యులు ముగ్గురు మాత్రమే తిరిగి రావటం చూసిన దిలీపుడు గురువు దగ్గరకు వెళ్ళి, గురువర్య, ఆ ముగ్గురే తిరిగి వచ్చారు. మీ ఆజ్ఞ ప్రకారం వారితో మరో నలుగురు రావాలి కదా, ఎందుకు రాలేదో నాకు అంతుపట్టడం లేదు అన్నాడు. అప్పుడు గురువు, అందుకు కారణాన్ని వారి నోటి వెంటే విందువు గాని, పద అని ముగ్గురు శిష్యుల దగ్గరికి వచ్చాడు. మొదటి శిష్యుడు, ప్రణామాలు గురువర్య, మీరు చెప్పినట్లే నాకన్నా ఎక్కువ తెలివైన వారి కోసం ఈ రాజ్యమంతా తిరిగాను. కానీ ఈ రాజ్యంలో అందరూ నాకన్నా తక్కువ తెలివి ఉన్నవారే కనిపించారు. అందుకే నేను ఒక్కడినే వచ్చేశాను అని చెప్పాడు. రెండో శిష్యుడు, ప్రణామాలు గురువర్య, ఈ రాజ్యంలో అందరూ నాకన్నా తెలివైన వారే ఎదురుపడ్డారు. నాకన్నా తక్కువ తెలివి ఉన్నవారు ఒక్కరు కూడా దొరకలేదు అని చెప్పాడు. మూడో శిష్యుడు, ప్రణామాలు గురువర్య, ఈ రాజ్యంలో అందరూ నాతో సమానమైన తెలివితేటలు కలిగి ఉన్నారు. అందుకే మీరు చెప్పిన ఇద్దరిని తీసుకురాలేకపోయాను అని చెప్పాడు. వారి సమాధానాలు విన్న దిలీపుడు ఆశ్చర్యంతో, గురువర్య, వీరు ముగ్గురు వెళ్ళింది ఒకే రాజ్యం కదా, కానీ ముగ్గురు 3 రకాలుగా మాట్లాడుతున్నారు. కారణం వివరించండి అని గురువును కోరాడు. అప్పుడు గురువు ఇలా చెప్పుకొచ్చాడు. నాయన, ఒకరేమో తానే చాలా తెలివైన వాడిననే అహంకారంతో అందరినీ పరిశీలించటంతో అతనికన్నా తెలివైన వాళ్ళు ఎవరూ కనిపించలేదు. మరొకరేమో తానే అందరికంటే తక్కువ అనే న్యూనతాభావంతో పరిశీలించటంతో అందరూ తనకన్నా తెలివైన వారిగానే కనిపించారు. ఇంకొకరికి అందరూ తనలాంటి వారే అని దృష్టి ఉండటం వలన అందరూ తనలాంటి తెలివి ఉన్నవారే కనిపించారు. మనం చూసే దృష్టిని బట్టే ఇతరులపైన మన అభిప్రాయాలు మారుతూ ఉంటాయి అని వివరించాడు. గురువు తనకి ఉపదేశించాలనుకున్నది ఏమిటో దిలీపుడు గ్రహించాడు. అప్పటి నుండి దిలీపుడు ఆత్మనూన్యతను కానీ అహంకారాన్ని కానీ దరిచేరనీయకుండా ఆత్మవిశ్వాసంతో జీవించాడు.